హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేఖ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. మనం అనేక సందర్భాలలో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం కదా. చాలామందికి అర్థం కానిది ఏంటంటే ఈ వ్రతాన్ని ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ సందర్భాలలో చేయవచ్చు అని. అయితే నారద మహాముని భూలోకమంతా తిరుగుతూ ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక, కట్టడానికి బట్ట లేక మానవులు పడుతున్నటువంటి అనేక రకములైన కష్టములన్నీ కూడాను చూసినప్పుడు నారదుడు విష్ణుమూర్తిని దర్శించుకుని ఈ విధంగా ప్రార్థించాడు. మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమల నేతం యోగ హృద్యానగమ్యం వందే విష్ణుం భవైరం సర్వలోకైకనాథం శంఖచక్రం సకరేట కుండలం సపేత వస్త్రం తరసే రుహేషం సహార వక్షస్థల శోభితోస్తు నమామి శిరసా చతుర్భుజం చెప్పి నమస్కరించుకునేసరికల్లా శ్రీమన్నారాయణ మూర్తి చూసినట ఈ నారద మహాముని ఏడ ఇచ్చటకు వచ్చినావు, నీవు క్షేమంగా ఉన్నావా, లోకములన్నీ కూడా సుభిక్షముగా ఉన్నాయా అని చెప్పి అడిగేసరికల్లా కూడా నా నారద మహాముని నారాయణము చెప్పినాడు, ఓ నారాయణమూర్తి, నీ దయ వల్ల నేను క్షేమంగా ఉన్నాను, లోకములన్నీ కూడా సుభిక్షంగా ఉన్నాయి. కానీ భూలోకంలో మానవులంతా కూడా అనేక రకాల కష్టాన్ని, అనేక రకాల బాధలను అనుభవిస్తూ, అనంతమైన పాపభారాన్ని మోస్తూ, అనేక జన్మయందు పుట్టుచు, అనేక జన్మయందు భూలోకంలో నరకయాత్ర అనిపిస్తున్నారు. వారందరినీ ఉద్ధరించడానికి ఏదైనా సులభతరమైన మార్గంలో పూజ గాని, వ్రతం గాని ఉంటే తెలుసుకుని వద్దామని చెప్పి బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, క్షత్రియాది భేదం దగ్గర ఎవరైనా సరే ప్రాతకాలం నందు గాని, మధ్యాహ్న కాలం నందు గాని, సాయంకాలం నందు గాని, ఏ సమయంలో అయినా సరే ఈ సత్యదేవుని వ్రతాన్ని చేసుకోవచ్చు అని చెప్పినట. వివాహ సందర్భంలో కానీ, నూతన గృహప్రవేశ సందర్భంలో కానీ, లేని ఎడల నూతన గృహప్రవేశ సందర్భంలో కానీ, లేని ఎడల ప్రతి మాసమున వచ్చేటువంటి ఏకాదశి తిథి ఎందు కానీ, పౌర్ణమి తిథి ఎందు కానీ, లేని సంవత్సరం ఒక్కమారైనా ఈ సత్యదేవుని వ్రతాన్ని చేసి ఇంటి ఇలవేలుగా స్వామివారిని కొలుచుకోవచ్చినట్టు కూడాను ఆ శ్రీమన్నారాయణమూర్తి నారద మహామునికి చెప్పినట. అయితే ఆ నారద మహామునితో, ఓ స్వామి, ఈ వ్రతాన్ని ఇంత మంచిగా చెప్పారు కదా, ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయడానికి ఎవరికైనా గాని శక్తి లేకునచో, ఎవరైనా చేస్తుండగా వారికి సహాయ సహకారాలు అందించా లేచో కథని భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో, చూస్తారో, చదువుతారో వారందరూ ఎందుకు కూడాను ఆ సత్యదేవుని యొక్క సంపూర్ణమైన కరుణాకటాక్ష వీక్షణాలన్నీ కూడా ఉంటాయని చెప్పి ఆ సూత మహాని శౌనకాది మహాముని కూడాను పంచమోధ్యాయంలో రేవాకాండలో రమాసమేత సత్యనారాయణ స్వామి వ్రతగదులో చెప్పినాడని చెప్పి నేను మీ అందరూ కూడా చెప్తున్నాను. సత్యదేవ భగవానికి, శ్రీ సత్యమూర్తికి రమారమణ గోవింద, వెంకటరమణ గోవింద, లక్ష్మీ వెంకటరమణ గోవింద, లక్ష్మీ రంగనాథ గోవింద, లక్ష్మీ నరసింహ గోవింద గోవింద. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయంలో లక్ష్మీనాథ సమారంభ నాథయాచార్య బృందాం వందే గురు పరంపరా మంగళం భగవాన్ మంగళమసూదన మంగళపూత నీళ్ళు మంగళ ఉత్తర నీరాజం సమర్పయామి నమస్కరోమి రక్షాంధారయామి. దేవుడు హాతిమిట్లు ఆడుతుంది. రమారమణ గోవింద, వెంకటరమణ గోవింద, లక్ష్మీ వెంకటరమణ గోవింద. ఈ విధంగా బంధుమిత్రుల సమక్షంలో వ్రతం చేసుకుంటే పుణ్యం, ఫలం లభిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు.